హైదరాబాద్ వ్యాప్తంగా దావోస్ పెట్టుబడులపై కాంగ్రెస్ భారీ హోర్డింగ్లను టాక్ ఆఫ్ ది టౌన్ గా చేసేసింది. దీంట్లో ముఖ్యంగా దావోస్ పర్యటనలో తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించలేకపోతున్నారనే బ్యానర్లు పెట్టేశారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ ఈనో వాడాలనేలా ఈ బ్యానర్లను ఏర్పాటు చేయడం జరిగింది. పెట్టుబడులను చూసి కడుపు మంట, అయితే వాడండి ఈనో అంటూ హోర్డింగ్లను పెట్టగా నగరవాసులను విశేషంగా ఆ హోర్డింగ్లు ఆకర్షిస్తున్నాయి. రైట్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా దావోస్ పెట్టుబడులపై కాంగ్రెస్ భారీ హోర్డింగ్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. దావోస్ పర్యటనలో తెలంగాణకు ఇప్పటి వరకు 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించలేకపోతున్నారు అనే బ్యానర్లను పెట్టారు. మీకు కడుపు మంటగా ఉందా, అయితే వెంటనే ఈనో వాడండి అంటూ హోర్డింగ్లను పెట్టడం నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి అజీజ్ అందిస్తారు. అజీం, దావోస్ పర్యటనకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే 1,76,000 కోట్లకు పైబడి ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చారో దీనిపై బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దావోస్ పర్యటన వెళ్ళిన రేవంత్ పై కొన్ని విమర్శలు చేశారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వారికి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్ లో కొన్ని ఫ్లెక్సీలు వెళ్తాయి సడన్ గా చూసినట్టు కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు హైదరాబాద్ వ్యాప్తంగా వారికి ఈనో ప్యాకెట్లు ఇస్తున్నట్టు వారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి హోర్డింగ్స్ లలో కూడా వెళ్తే సో కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో పేరుతో హోర్డింగ్లను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు ఈనో ప్యాకెట్లతో హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. దీంతో రేట్ ఆఫ్ డైజెస్ట్ ది గ్రోత్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే కేవలం బ్యానర్లే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీంపై ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఏదైతే నిన్న చూసినైతే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఏదైతే ఈనో ప్యాకెట్ పట్టుకొని డైజెస్ట్ అవ్వడం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు 10 ఏళ్లలో వాళ్ళు తీసుకురానటువంటి పెట్టుబడులు కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అటు దావోస్ కి వెళ్లి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వారు ఈనో తీసుకోవాలని చెప్పి ఏదైతే నిన్న బల్మూర్ వెంకట్ ఏదైతే నిన్న ఏదైతే కామెంట్ చేశారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఈనో ప్యాకెట్స్ పట్టుకొని అలాగే ఈ డైజెషన్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఏదైతే పట్టుకొని వారి కడుపు మంటగా ఉంది, ఖచ్చితంగా ఇవి వాడాలి, మేము మీకు ఆన్లైన్ ద్వారా పోస్ట్ చేస్తున్నాము, లేదంటే హైదరాబాద్ లో ఎటు చూసినా మెడికల్ షాప్ లో ఖచ్చితంగా ఈ డైజెషన్ సంబంధించిన ఈనోలు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, దానికి సంబంధించిన టానిక్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా అందుబాటులో ఉంటాయి, మీరు వెళ్ళి తీసుకోండి, మీరు బిల్లు పే చేయలేని పరిస్థితుల్లో ఆ బిల్లు కూడా మేము పే చేస్తాము, మాకు ఆన్లైన్ పంపించండి, మేము పే చేస్తామని చెప్పి కూడా వారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఏదైతే కౌంటర్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కౌంటర్ గట్టిగా ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ రకమైనటువంటి కౌంటర్ ఇస్తారో అయితే చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఈ రోజు హైదరాబాద్ లో వెళ్సిన శక్తులు పూర్తిగా అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక గట్టి కౌంటర్ గా అయితే మనం చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.